నేరాల అడ్డాగా హైదరాబాదు ఏడాదిలో 41% పెరిగినటువంటి క్రైమ్ రేటు. నిన్న టీవీ ఆనంద్ గారు, డీజీపీ గారు, జితేందర్ గారు అందరూ కూడా హైదరాబాద్ మీద, తెలంగాణ పౌరుల మీద, భద్రత మీద ఎనలేని ప్రేమ కురిపించారు. పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా నిన్న ఏది ముఖ్యమంత్రి గారికి డ్యామేజ్ అవుతుందని ప్రెస్ మీట్లు పెట్టి వీడియోలు ప్రదర్శించి ఇవన్నీ చేశారు. మీరు అలాగే అల్లు అర్జున్ ఇష్యూ మీద ప్రదర్శించడాన్ని మేము తప్పు పడతలేము. కానీ ఈ పెరిగినటువంటి 41% క్రైమ్ రేటు విషయంలో కూడా మీరు ఇలాగనే వీడియోలు పెట్టి ఇగో మా పోలీసు వైఫల్యం వల్ల, మా శాఖ చేతగానితనం వల్ల ఇగో 41% క్రైమ్ రేటు పెరిగింది అని చెప్పేసి మీరు కూడా సేమ్ అట్లనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వండి. అప్పుడు తెలంగాణ సమాజం నమ్ముతుంది మీ సత్యతను. రేవంత్ రెడ్డి గారికి డ్యామేజ్ కాగానే నేషనల్ మీడియా మీద శంగు బొంగున ఎగురుడు, ఇక్కడ ఎగురుడు, ఇవి కాదు మీరు చేయాల్సిన కథ. ఇది కాదండి పోలీసులు చేయాల్సిన పని. పోలీసు వాళ్ళు రాజకీయ నాయకులు కాదండి, ఒక పక్షాన ఉండకూడదు. మీరు ఎప్పుడూ బాధితుల పక్షాన ఉండాలి, పౌరులకు భద్రత కల్పించేటువంటి అంశం మీదనే ఉండాలి. కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి డ్యామేజ్ అవుతూ ఉంది, వారికి మసకబారుతూ ఉంది కాబట్టి వారిని మేము మా నల్ల చొక్కాలు వేసుకొని దానికి మేము అడ్డంగా నిలబడతాం, ఆ మసి మొత్తం మేము పూసుకుంటాం, రేవంత్ రెడ్డి గారు అంటే తెల్లగా ఉంచుతాం అనేటువంటి కార్యక్రమాన్ని మీరు చేస్తూ ఉన్నారు. అది తప్పు.